నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మరి నేటి కార్యక్రమంలో భాగంగా మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళ జ్యోతిష్య వాస్తుశాస్త్ర పట్టభద్ర పంచాంగకర్త జ్యోతిష్య మహోపాధ్యాయ జ్యోతిష్య శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ కూడా అయినటువంటి డాక్టర్ ఈడ్పుగంటి పద్మజారాణి గారు మనతో పాటు ఉన్నారు. మరి వారితో మాట్లాడదాం. నేటి రాశిఫలాల వివరాలు వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నేటి పంచాంగం. అమ్మ, మరి నేటి పంచాంగం వివరాలు తెలియజేస్తారా? 18/2/2025 శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం మాఘమాసం కృష్ణపక్షం మంగళవారం. సూర్యోదయం ఉదయం 6:23, సూర్యాస్తమయం సాయంత్రం 6, తిథి షష్ఠి, నక్షత్రం చిత్త ఉదయం 7:35, యోగం గండ ఉదయం 9:52, కరణం భవ సాయంత్రం 6:13, కరణం వణిజ పూర్తిగా, రాహుకాలం మధ్యాహ్నం 3:06 నుంచి 4:33, గుళికాలం మధ్యాహ్నం 12:11 నుంచి 1:38, యమగండం ఉదయం 9:15 నుంచి 10:44, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:48 నుంచి 12:34, దుర్ముహూర్తం ఉదయం 8:42 నుంచి 9:28, అలాగే రాత్రి 10:57 నుంచి 11:46, అమృతకాలం రాత్రి తెల్లవారుజామున 12:44 నుంచి 2:32, వర్జం మధ్యాహ్నం 1:54 నుంచి 3:43. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలాలు. మేషరాశి. ఇక మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి నేటి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? వీరెటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మేషరాశిలోకి వచ్చే నక్షత్రాలని ప్రధానంగా మనం తీసుకున్నట్లయితే అశ్విని, భరణి, కృత్తిక. మేషరాశి వాళ్ళకి మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది, స్థైర్యం పెరుగుతుంది, అలాగే వ్యక్తుల సహకారం బాగుంటుంది, తల్లి యొక్క ఆశీస్సులు లభిస్తాయి, వృత్తిపరమైన అభివృద్ధి అనేది ఏర్పడుతుంది, కొత్త సంకల్పాలతో ముందుకు వెడతారు. వృషభ రాశి. ఇక వృషభ రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృషభ రాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే వీళ్ళకి ఇష్టపడిన వ్యక్తులు అంటే ముఖ్యంగా సోదరులు, తోబుట్టువులు, ఇరుగు పొరుగు మొదలైన మిత్ర సంఖ్య అనేది అధికంగా ఉండడం వల్ల వారి కొరకు ఖర్చులు చేయడం, వారితో సాహసోపవంతమైన ప్రదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయడం మొదలైన వాటికి ఆస్కారం అనేది ఒకటి ఉంది. అలాగే దాంతోపాటుగా మీకు ఇంత ముందున్న విషయాలలో అంటే శత్రువుల మీద విజయం సాధించే విషయంలో కానీ, పోటీలకు సంబంధించిన విషయాల్లో కానీ ఖర్చులు అనేవి కొంత ఆకస్మికంగా అధికంగా ఉంటాయి. మీ యొక్క స్థాయికి మించిన ఖర్చులైనప్పటికీ దాన్ని చక్కగా ట్యాకిల్ చేసి ముందుకెళ్ళగలుగుతారు. మిథున రాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? మిథున రాశి కావలసిన వర్తమానాలు అందుతాయి, దూర ప్రదేశాల నుండి వ్యక్తుల సహకారం లభ్యమవుతుంది, మీ ఆలోచనలు వికసిస్తాయి, ఎదురు చూస్తున్న ఫలితాలు అనేవి అందుకుంటారు, సంతానానికి వృద్ధికరంగా ఉంటుంది, సృజనాత్మకత పెరుగుతుంది, అలాగే ఆదాయపరమైన విషయాలు అభివృద్ధికరంగా ఉంటుంది. కర్కాటక రాశి. ఇక కర్కాటక రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వాళ్ళ విషయంలో వృత్తికి సంబంధించిన విషయాల్లో ముఖ్యంగా అంటే ఏదైనా వృత్తిపరమైన విషయాల్లో మీరు తీసుకునే నిర్ణయాలు కొంత ఇబ్బందితో కూడి అంటే శ్రమతో వృత్తిని నిర్వర్తిస్తూ ముందుకు వెళ్ళడానికి మీరు చేసే ప్రయత్నాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని మీరు వాయిదాలు వేసే విధంగా చూడకుండా ఎప్పటి పని అప్పుడు ముగించే విధంగా మీరు చూసుకోవడం, ముందుకు వెళ్ళడం అనేది మంచిది. లేని పక్షంలో ఏమవుతుందంటే వాయిదాలు వేయడం వల్ల ఆ పని అక్కడితో ఆగిపోవడం, ముందుకు వెళ్ళే విషయంలో ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటారు. కాబట్టి జాగ్రత్తలు తీసుకుంటూ గృహ విషయాలైనా వృత్తి విషయాలైనా వాయిదాలు లేకుండా జాగ్రత్త పడుతూ ముందుకు వెళ్ళడం మంచిది. సింహరాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి సింహరాశి వారికి నేటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? సింహరాశి వాళ్ళ విషయంలో తీసుకున్నట్లయితే ముఖ్యంగా దూర ప్రయాణాల కొరకు ఆలోచనలు చేస్తారు, విద్యాపరమైన విషయాల్లో కానీ లేకపోతే తండ్రి యొక్క సహకారం మొదలైన విషయాల్లో కానీ మీకు ఎక్కువ దూర ప్రయాణాలకు అవకాశం అనేది అధికంగా ఉంది. ఆ దూర ప్రయాణాల్లో కూడా కొత్త వ్యక్తులతో మోసాలకు గురి కాకుండా నూతన పరిచయాల విషయంలో జాగ్రత్త పడుతూ ముందుకు వెళ్ళాలి. జీవిత భాగస్వామితో కలిసి కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ దూర ప్రయాణాలకు వెళ్ళడానికి అవకాశం ఉంది వృత్తిపరమైన విషయాల్లో. కన్యా రాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి కన్యా రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కన్యా రాశి వాళ్ళని తీసుకున్నట్లయితే ఈ కన్యా రాశి వాళ్ళకి ముఖ్యమైన సందర్భాల్లో అంటే ఆర్థిక సంబంధమైన విషయాల్లో, ఆరోగ్య సంబంధమైన విషయాల్లో వీలైనంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. రావాల్సిన లాభాలు ఆకస్మికంగా రావడానికి అవకాశం ఉన్నా దానిని ఖర్చు పెట్టే విషయంలో సరైన ప్రణాళికాపరంగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ఆదాయానికి సంబంధించిన విషయాల్లో వాగ్వాదాలు అంటే మీ ఆలోచనలు కుటుంబ సభ్యుల ఆలోచనలతో పొసగకపోవడం వల్ల కూడా అపార్థాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంతవరకు జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అది అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది.
అలాగే ఆ ఆదాయాన్ని ఖర్చు పెట్టే విషయంలో మోసాలకు గురి కాకుండా జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. తులారాశి. అమ్మ, ఇక తదుపరి రాశి అయినటువంటి తులారాశి వారికి నేటి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి? తులారాశి వాళ్ళు, ఈ తులారాశి వాళ్ళ విషయంలో సంఘంలో గుర్తింపు, గౌరవం, జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపార భాగస్వాముల విషయంలో కానీ, లేకపోతే వ్యాపారాన్ని విస్తరించడానికి మీరు పెడుతున్న పెట్టుబడి విషయంలో కానీ వ్యక్తులతో మీరు సంప్రదింపులు జరిపేటప్పుడు వీలైనంత జాగ్రత్తలు తీసుకోవాలి. మోసాలకి లొంగకుండా జాగ్రత్తగా ముందుకు వెళ్ళే విధంగా ఆలోచనలు చేయాలి. జ్ఞాపక శక్తి విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. సంతానంతో కలిపి నిర్ణయాలు తీసుకొని నూతన విషయాలలో అంటే మీ యొక్క పెట్టుబడులు, మీ వ్యాపార విస్తరణ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకెళ్ళాలి. వృశ్చిక రాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి వృశ్చిక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ఈ వృశ్చిక రాశి వాళ్ళ విషయం తీసుకుంటే శత్రువుల మీద విజయం సాధించడానికి ప్రయత్నాలు చేస్తారు. రోగ రుణాల విషయంలో ఎక్కువ అలర్ట్గా ఉంటారు. జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి. అలాగే వాటికి సంబంధించిన ఖర్చులు కూడా ఉంటాయి. న్యాయ సంబంధమైన విషయాలలో ఖర్చులు అనేవి కొంత అధికంగా ఉండడం అనేది. అలాగే గృహానికి, ఇంటికి సంబంధించిన విషయాలలో మీరు న్యాయ సంబంధమైన విషయాల్లో వ్యక్తులను కలవడం అనేది, గృహానికి సంబంధించిన విషయాల్లో వాటికి సంబంధించి కొన్ని ప్రణాళికలు ఏర్పరచుకొని ఎక్కడ పెట్టిన పెట్టుబడుల విషయంలో కానీ, మీ యొక్క సొంత గృహానికి సంబంధించిన విషయంలో కానీ, వాటికి సంబంధించిన విషయాల్లో న్యాయవాదులతో సంప్రదించే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ధనుస్సు రాశి. అమ్మాయిక ధనుస్సు రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ధనుస్సు రాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే మీకు ఆలోచనలు చాలా చక్కగా ఉంటాయి. సంతాన వర్గం కొరకు ఎక్కువ ఖర్చులు అనేవి చేస్తారు. ఆలోచనలు మీకు ఉన్నతంగా ముందుకు పెడతాయి. వారి యొక్క అభివృద్ధి కొరకు మీరు చేసే పనులన్నీ కూడా మీకు అనుకూలంగా, అంటే మీకు పేరు ప్రతిష్టలు తెచ్చే విధంగా ఉంటాయి. విద్యాపరమైన విషయాల్లో సంతానానికి దూర ప్రదేశాల్లో అవకాశాలు వచ్చినా అక్కడి పరిస్థితుల రీత్యా మీరు ఎక్కువ ఆలోచనలో పడుతూ నిర్ణయాన్ని తీసుకునే విషయంలో 1-10 సార్లు ఆలోచిస్తారు. మకర రాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి మకర రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మకర రాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే గృహ వాతావరణం కొంత అసౌకర్యంగా ఉంటుంది. అంటే ముఖ్యంగా గృహ వాహన విషయాలలో మీరు ఆశించిన స్థాయిలో లేపడం వల్ల కూడా చికాకులు లాంటివి ఉంటాయి. అలాగే తల్లి యొక్క ఆరోగ్యం మీద ఎక్కువ శ్రద్ధ చూపిస్తూ ముందుకు వెళ్ళడానికి మీరు ఎక్కువ ప్రయత్నాలు చేస్తారు. వారి మీద కొంత ఖర్చు అనేది ఉంటుంది. వ్యవసాయ సంబంధమైన విషయాల మీద దృష్టి అనేది ఎక్కువ సారిస్తారు. అలాగే గృహంతో పాటుగా వ్యవసాయ భూముల మీద దృష్టి ఎక్కువ సారిస్తారు. కుంభరాశి. మైక తదుపరి రాశి అయినటువంటి కుంభరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? కుంభరాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే కుంభరాశి వాళ్ళ విషయంలో ముఖ్యమైన విషయాలు అంటే మీ యొక్క మిత్రుల సహకారం అనేది మీకు లభ్యమవుతుంది. మీ యొక్క బలాలు పెరుగుతాయి. నిర్ణయ సామర్థ్యం పెరుగుతుంది. ప్రశాంతత అనేది ఏర్పడుతుంది. దూర విద్య కొరకు ప్రయత్నాలు చేస్తారు. కానీ బద్ధకాన్ని వదిలి ప్రయాణాల విషయంలో ముందుకు వెళ్ళినట్లయితే అనుకున్న ఫలితాలు, నిర్ణయాలు అన్నీ కూడా బద్ధకం లేకుండా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. మీనరాశి. అమ్మాయిక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మీనరాశి వాళ్ళ విషయంలో కొత్త వ్యక్తుల యొక్క పరిచయాల వల్ల, కొత్తవి కొనడానికి మీరు చేసే ప్రయత్నాల వల్ల కొంత ఇబ్బందులు, మోసాలకు గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి స్థలాలు, పొలాలు, తర్వాత ఏదైనా గృహాలు మొదలైనవి ఏదైనా కొనడానికి మీరు ప్రయత్నం చేసినా ఆకస్మికమైన ఖర్చు అయినప్పటికీ అక్కడ కొత్త వ్యక్తులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా, మోసాలకి లొంగకుండా మీరు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఆ ధనం నిరుపయోగం కాకుండా మీకు ఉపయోగకరంగా ఉంటుంది. అమ్మాయిక ద్వాదశ రాశుల వారందరూ కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం ఏదైనా తెలియజేస్తారా? ద్వాదశ రాశుల యొక్క పరిహారాన్ని కనుక మనం వాళ్ళు చూసుకున్నట్లయితే ద్వాదశ రాశుల వారికి కూడా ముఖ్యంగా తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది మొదటి పద్ధతి. అదే చేసుకుంటూ ముందుకు వెళ్ళినా మొత్తానికైతే అదైనా బాగుంటుంది. దాంతోపాటుగా అలా గనక లేకపోయినా, లేకపోతే ఇంకేదైనా చేయడానికి అవకాశము, ఆసక్తి అన్నీ ఉన్నా తప్పనిసరిగా ఈ రోజున హనుమాన్ చాలీసా కానీ, అంటే మీరు చేసుకోగలిగితే హనుమాన్ చాలీసా, లేదా హనుమాన్ చాలీసా విన్నా కూడా మంచిదే, నరసింహ కవచం అది విన్నా కూడా చాలా మంచిది. ఇది కాదు అనుకుంటే ఇంటి దగ్గర సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం ఉంది, హనుమంతుడి గుడి ఉంది అనుకున్నా వాటికి వెళ్ళినా మంచిదే. అంటే నరసింహస్వామి అయినా, హనుమంతుడైనా, లేకపోతే ఈ యొక్క ఏదైనా సరే మీకు మంచి ఫలితాన్ని ఇచ్చి ధైర్య సాహసాలు, తర్వాత ఆరోగ్యపరమైన అభివృద్ధి మొదలైనవన్నీ ఏర్పడతాయి. కాబట్టి అవకాశం ఉన్నట్లయితే ఆ కవచాలు విన్నా, చాలీసా విన్నా, మీరు చేసుకున్నా
వాటికి సంబంధించిన దేవాలయ సందర్శన అయినా మీకు అవకాశం ఉన్నది ఏది చేసినా కూడా అది మీకు మంచి ఫలితాన్ని ఇస్తుంది, అభివృద్ధికరంగా ఉంటుందని ఒకటి మనం జ్ఞాపకం చేసుకోవాలి. నేటి విశిష్టత. నేటి వైశిష్యంలో భాగంగా ఈ రోజున మనం ఒక విషయాన్ని తెలుసుకుందాం. ఏంటి ఈరోజు వైశిష్యం అనుకుంటే, మాఘమాసంలో కృష్ణపక్షంలో వచ్చే యశోద జయంతి. యశోద జయంతి ఏంటి తమాషాగా ఉంది అని అనుకునే వాళ్ళు కూడా ఉండొచ్చు. యశోద అంటే మన యొక్క ముద్దుల కృష్ణయ్య యొక్క తల్లిగా, ఆవిడ ఆయన యొక్క ఆలనా పాలనలు, ఆయన చిలిపి చేష్టలు చిన్నతనం నుంచి దగ్గరుండి చూసిన వ్యక్తిగా మనం యశోదాదేవిని చెప్పుకుంటాం. అంటే దేవికి జన్మించిన ఆయన చక్కగా ఈ యొక్క యశోద దగ్గర ఆయన యొక్క జీవితంలో చిన్నతనం దంతా కూడా యశోద దగ్గర గడపడం వల్ల యశోద కృష్ణ అనే మాటని మనం చాలా తరచుగా వింటుంటాం. అలాంటి యశోదాదేవి యొక్క జయంతి ఈ రోజున. అంటే అది కొన్ని చోట్ల దీన్ని కొంత నార్త్ ఇండియాలో చేసుకునే వాళ్ళు ఉంటారు. అలాగే అసలు యశోదాదేవి యొక్క ప్రేమని కనుక మనం ఇక్కడ మాట్లాడుకున్నట్లయితే ఆవిడది వాత్సల్య ప్రేమలోకి వస్తుంది. అంటే ప్రేమలు చాలా రకాలుగా మనం చెప్తాం అనమాట. అంటే యొక్క కృష్ణుడి మీద ఉండే విధానాల్లో భక్తి, నవవిధ భక్తులు మొదలైనవి తీసుకుంటూ వెళ్ళినట్లయితే యశోదాదేవికి ఉండే ప్రేమ అనేది అసలు ఆయనతో ఉండే విధానం, ఆవిడ మాత్రమే పొందిన ఆనందం, ఆవిడకి మాత్రమే లభ్యమైన ఆ యోగం, నిజంగా అది చాలా 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 విశిష్టమైన విషయంగా మనం చెప్పుకుంటాం. అంటే మనం గనక తీసుకున్నట్లయితే దామోదర అష్టకాన్ని కూడా మనం ఇక్కడ మాట్లాడుకున్నట్లయితే, దామోదర అష్టకాన్ని సత్యవ్రతముని చెప్పినప్పుడు 8 స్టాంజర్స్లో ఆయన చెప్పినప్పుడు ఆయన ఎంత చక్కగా అసలు ఆ దామోదర అష్టకానికి ముందు అసలు ఆ దామోదరుడి యొక్క లీల, కార్తీక మాసం అంతా దామోదరుడి గురించి చెప్పుకుంటాం, కానీ మాఘమాసంలో కూడా కృష్ణుడి యొక్క విశేషాలు, అంటే శివకేశవులకి ప్రియమైన మాసంగా దీన్ని చెప్తాం. అలాగే ఈ మాఘమాసంలో ఆయనకి అత్యంత ప్రియమైన యశోదాదేవి గురించి కూడా మనం ఇక్కడ అనుకోవడం కూడా అదొక పురాణ కథలాగా ఆయన కూడా ఆనందించి ఆయన బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి అనుకూలమైనదిగా మనం యశోదా జయంతిని ఇక్కడ మనం చెప్పుకుంటాం. అయితే ఆవిడకి ఎంత ఇష్టం అంటే కన్నయ్య అంటే ఆయనని కొట్టడానికైనా ఆయన మీద గట్టిగా మందలించడానికి కూడా ఆవిడ చాలా భయపడిపోతుంది. ఆవిడని మించిన భక్తురాలు లేదు. కృష్ణుడిని మీద విపరీతమైన ప్రేమ, అనురాగం అన్నీ కూడా ఆవిడ దగ్గర యశోద కుండని కూడా మనకు ఉంటుంది. గోకుల్ కనుక పెడితే అక్కడ నంద యశోద భవన్, చిన్నప్పుడు కృష్ణుడి అంతా కూడా ఆ గోకులంలో ఆయన పెరిగింది అంతా కూడా ఆవిడ యశోదాదేవి దగ్గర. కాబట్టి ఆయన లీలలు, ఆయన విచిత్రాలు అన్నీ ఆవిడికి తెలిసినంతగా మరొకటి తెలియదు. అది కూడా ఆయన యొక్క విశిష్టత, ఆయన లీలలో భాగం. ఆయన యొక్క భక్తురాలుగా ఆవిడకి ఆయన ఇచ్చిన ఒక వరం. అంటే ఇప్పుడు మనం చూసినట్లయితే దామోదర అష్టకంలో కానీ దామోదరుడి లీల విషయంలో కానీ దాని గురించి చిన్న కథని మనం ముందే తెలుసుకున్నట్లయితే, కృష్ణుడు తన తల్లి యశోద వెన్న చిలుకుతున్నప్పుడు ఉదయమే ఆవిడ చక్కగా అలంకరించుకొని చక్కటి కన్నులతో చాలా మంచిగా వడ్డాణం ధరించి కృష్ణుడి మీద భక్తి పాటలతో, ఎందుకంటే ఎంతైనా ఆవిడ కొడుకు కదా, ఆయన దేవుడిగా ఆవిడ భావించి కాదు, తన యొక్క కన్నబిడ్డగా ఒక తల్లిగా మురిపంగా చూసుకుంటూ పాటలు పాడుకుంటున్నప్పుడు వచ్చి తల్లి దగ్గర పాలడిగి పాలు తాగుతున్నప్పుడు అతన్ని కింద పెట్టి ఆవిడ కొంచెం ముందుకు వెళ్ళి పొయ్యి మీద పొంగిపోతున్న పాల విషయంలో ఆవిడ శ్రద్ధ చూపిస్తే కృష్ణుడు అలిగి ఆ వెన్నకుండా పగలగొట్టి ఆ చిన్న కృష్ణుడు కోపంతో పరిగెత్తుకొని పారిపోతున్నప్పుడు ఆవిడ వచ్చి చూసి అది కృష్ణుడు చేసిన పనిని గమనించుకొని వెంటనే కృష్ణుడితో పట్టుకోవడానికి ఆయన వెనకాల పరిగెడుతుంది. ఎంత పరిగెత్తినా కూడా దొరకకుండా కృష్ణుడు పరిగెత్తి అలసటకి గురైనప్పుడు ఆయన అనుకుంటాడనమాట, అయ్యో మా అమ్మని ఎక్కువ కష్టపెడుతున్నాను, పరిగెడుతున్నాను. ఆవిడకి దొరుకుతాడు ఆయన. ఆ దొరకడం అనేది అందులో ఎంత విశిష్టత అంటే ఎవరికీ దొరకడు కృష్ణుడు, కానీ తల్లి ప్రేమకి దొరికాడు ఆయన. అక్కడ మనం గమనించవలసింది ఏంటంటే భక్తుల ప్రేమకి మాత్రమే కృష్ణుడు లొంగుతాడు అని మనకు అక్కడ. అలాగే ఏం చేస్తుంది, కొట్టడానికి చెయ్యెత్తినా కూడాను బిక్కుమంటూ కాటికి పెట్టుకుని కళ్ళ నుంచి కన్నీళ్లు కారిపోతూ ఆ చక్కటి ఆ యొక్క నొక్కులు జుట్టుతో అందమైన పెదవులతో చాలా ముద్దుగా ఉండే కృష్ణుడు చూస్తే కొట్టడానికి ఆవిడ మనసు రాల. అయితే ఏం చేద్దామని ఎత్తిన కర్రని పక్కన పెట్టి తీసుకెళ్ళి ఒక రోలుకి కట్టడానికి ఆవిడ చేసిన పనిలో అక్కడ కూడా ఆయనకి ఎంత ట్రై చేసినా ఆవిడ కట్టలేకపోయింది. ఆ తాడు కట్టే కొద్దీ ఇంకా 2 అంగుళాలు తక్కువైపోతుంటే అప్పుడు అవన్నీ కూడా సత్యవ్రతముని దాంట్లో చక్కగా రాయడం జరిగిందనమాట. ఆయన శ్లోకాన్ని చెప్పడం జరుగుతుందనమాట. అది చెప్తున్నప్పుడు ఆయన ఒక మంచి మాట అంటాడు, నాకు నవవిధ భక్తులు ఎందుకయ్యా, నాకు నవవిధ భక్తుల మార్గంలో నేను రాలేకపోయినా నాకు ఏ రకమైన ముక్తి నాకు అక్కర్లేదు,
నీ దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నానంటే, చిన్నప్పుడు నువ్వు ఎలాగైతే యశోదాదేవి నిన్ను ఎంత అపురూపంగా ముద్దు చేసి ఆవిడ ఎన్నోసార్లు నువ్వు చుంబించి బింబపండులా తయారైన నీ ముఖార విందంతో కూడిన చిన్ననాటి రూపం నాకు కావాలి, నిన్నెప్పుడు అలా చూస్తే చాలు నాకు. అలాగే దాంతోపాటుగా నీకు ఎంత ఇదిగా అంటే నీ యొక్క చిన్ననాటి రూపం అంటే ఎక్కడది, అంత వ్రజభూమిలో, అక్కడ గోకులంలో, ఆ పరిసర ప్రాంతాల్లో నీ ఆటపాటలు, నీ యొక్క ముద్దుమురిపాలు, నీ రూపంలో ఉండే రూపం లాంటిది నాకు కావాలి తప్ప నాకు అంతకు మించి నేను ఏ రకమైన కోరికలు కోరట్లే. ఇంకెందుకు నాకు ముక్తి, ఇంకేం కావాలి నాకు జీవితంలో, నాకు కావాల్సిన భక్తిలో నాకు కావాల్సింది కేవలం నీ బింబ పండు లాంటి నీ ముఖార విందం, నీ చిన్ననాటి రూపం, అది నాకు కనిపిస్తూ ఉంటే అదే నాకు జీవితంలో నేను అడుగుతున్న చివరి లాభాన్ని నేను కోరుకుంటున్నాను, ఇంకంత మించి నాకేమొద్దని చెప్పి ఆయన చాలా చక్కగా అందులో చెప్తాడు. దానికి అనుగుణంగానే ఆవిడ ఎంత ఆయన్ని ముద్దు మురిపాలుగా చూస్తుందంటే అతన్ని కొట్టడానికి కూడా చెయ్యెత్తిన ఆవిడ దాన్ని కట్టడానికి ప్రయత్నం చేస్తుంది. ఇలా కాదు, ఈ చిలిపి చేష్టలు తగ్గాలంటే అని చెప్పి దాన్ని కట్టడానికి ప్రయత్నం చేస్తుంటే 2 అంగుళాలు తక్కువ వస్తూ ఉంటుంది ఆ తాడు ఆ యొక్క దామోదర అష్టకంలో. వెంటనే ఆవిడ ఏం చేస్తుందంటే ఇంకా ఇంట్లో తాళ్ళన్నీ తెచ్చి కట్టడానికి ప్రయత్నం చేసినా ఏదేవదు. అప్పుడు కృష్ణుడు అనుకుంటాడనమాట, పాపం మా అమ్మ ఇంత శ్రమ పడుతోంది, ఇంత కష్టపడుతోంది, ఇంత ఇది చేస్తున్నాను కదా, ఇలా కాదు, సరే అమ్మకు అనుకూలంగా చేద్దామని చెప్పి ఆయన తాడుని ఆవిడకి అనుకూలంగా చేస్తాడు. దాని గురించి ఏం చెప్తారంటే దేవతలు, ఎంత అదృష్టం ఉంటే కృష్ణుణ్ణి పట్టుకొని ఆవిడ కట్టేయడం, అలాగే కృష్ణుడి యొక్క ప్రేమానురాగాలు పొందడం, అలాగే కృష్ణుడు ఆవిడికి బందీ అవ్వడం, అదంతా కూడా తల్లి ప్రేమతో పాటు ఆ వాత్సల్య ప్రేమతో పాటు యశోదాదేవి ఎంత గొప్ప అదృష్టవంతురాలైతే ఆవిడకి అంత గొప్ప వరం ఇచ్చాడు అసలు కృష్ణుడు. అసలు అంత ఆయన్ని ఆవిడ చూస్తున్న విధంగా అసలు ఎవరు దగ్గర అలా చేసుకోగలిగారు. ఆవిడ యశోదాదేవి కూడా పెరుగు దానం ఇచ్చింది. సంతానం ఉండడం వేరు, సంతాన అనుభవయోగ్యం వేరు. ఆవిడ ఎప్పుడైతే పెరుగు దానం ఇవ్వగలిగిందో సంతానంతో చాలా చక్కగా ఆవిడ అనుభవాన్ని పొందగలిగింది. అందుకే పెరుగు దానం ఇమ్మని కూడా అంటారు. పిల్లల విషయంలో ఇబ్బందికరంగా ఉంది అన్నప్పుడు కూడా అంటారు అదే. కాబట్టి తెలియకుండానే ఇచ్చిన చక్కగా సంతానం యొక్క అభివృద్ధి విషయంలో కానీ, సంతానంతో గడపగలిగిన టైంలో కానీ ఆవిడ అలా చేసింది. సో దామోదరుడు ఆవిడికి అనుకూలంగా ఉన్నాడు. అంత గొప్పగా తల్లి కొడుకుల వాత్సల్య ప్రేమకి, భక్తులకి లొంగిపోయిన కృష్ణుడికి ఉదాహరణగా మనం యశోదాదేవికి చెప్తాం. ఆవిడకి ఇంకో వరం ఇచ్చాడు. అయ్యా నీ వివాహాన్ని నేను చూసేంత ఇది లేదు కదా, నన్ను ఏం చేయమంటే మరి రాబోయే ఇంకొక జన్మలో వకుళాదేవిగా నువ్వు జన్మించి వెంకటేశ్వర స్వామికి పద్మావతి కళ్యాణం సమయంలో కూడా యశోదాదేవి మరి వకుళాదేవిగా కూడా జన్మించిందని చెప్పంటారు. అంటే ఎక్కడికక్కడ ఆవిడ ఎంత అదృష్టవంతురాలైతే ఆవిడికి అంత చక్కటి వరాలు ఇస్తూ కృష్ణుడు వెళ్ళాడు. కాబట్టి ప్రపంచంలో ఎవరికైనా వాత్సల్య భక్తి, ప్రేమ దాన్ని మించింది, దానికి వెనక్కి ఏమీ ఆశించకపోవడాన్ని మించింది లేదన్నది యశోదాదేవితో మనం ఒకటి తెలుసుకుంటాం. అలాగే యశోదాదేవి జయంతి సందర్భంగా ఆవిడకి సంబంధించిన దేవాలయాలు ఎక్కడన్నా ఉన్నాయా? ష్యూర్ ఉన్నాయి. ఇండోర్లో కనుక మనం చూసినట్లయితే ఇండోర్లో ఒక మార్కెట్ ప్రాంతంలో మా యశోద టెంపుల్ అని చెప్పి ఒకటి ఉంటుంది. అది 232 సంవత్సరాలు దాదాపుగా క్రితం కట్టిన టెంపుల్ అది. అక్కడ దాదాపు ఇప్పుడు 4వ తరం వాళ్ళు దాన్ని పూజలు అవి చేస్తున్నారు. యశోదాదేవి, తర్వాత తర్వాత గోవర్ధన పర్వతాన్ని ఎత్తిన కృష్ణుడు, తర్వాత ఒక పక్కన రాధా, రుక్మిణి, వీళ్ళందరి బొమ్మలు ఇవన్నీ కూడా జైపూర్ నుంచి తీసుకొచ్చి అక్కడ పెట్టారన్నట్టుగా చెప్తారనమాట. అక్కడ చక్కగా ఎలా ఉంటుందంటే యశోదాదేవి కూర్చొని ఉంటుంది, మంచి విగ్రహం 3.5 అడుగుల ఎత్తులో. ఆవిడ ఒళ్ళో చిన్న కృష్ణుడు ఉంటాడు. కృష్ణుడిని చూసి చాలా మనం ఇదవుతాం అనమాట. చాలామంది పిల్లలు లేని వాళ్ళు కానీ, వివాహం కాని వాళ్ళు కానీ అక్కడికి వచ్చి కృష్ణుడికి సంబంధించి జాజికాయల మాల వేస్తే పిల్లలు ఉంటారని నార్త్ ఇండియన్స్కి వాళ్ళకి చాలా నమ్మకంగా ఎక్కువ పెడుతూ ఉంటారనమాట. అక్కడ యశోద జయంతి అనేది చాలా చక్కగా చేస్తూ ఉంటారు. అంటే యశోదాదేవికి సంబంధించిన ఒకానొక దేవాలయం ఇండోర్లో ఇది ఉండడం జరిగింది. ఇది చాలామంది ప్రపంచంలో ఏకైక దేవాలయం యశోదాదేవి సంబంధించిందని చెప్పంటే ఒకానొకప్పుడు ఆ 4 తరాల వాళ్ళకి, మొదటి తరం వాళ్ళకి ఒకసారి కల్లో కనబడి ఆలయ నిర్మాణం గురించి ఏదో కల వచ్చింది అన్నట్టుగా చెప్తారు. కానీ ఏది ఏమైనా కూడా యశోదాదేవి అదే ఆలయంలో గోవర్ధన పర్వతాన్ని చిటికిన వేలుతో ఎత్తున్న కృష్ణుడు, ఓ పక్కన ఆయనకి రుక్మిణి, మరొక పక్కన చూసేటప్పటికీ ఈవిడ మన రాధాదేవి, వీళ్ళు కాకుండా నందుడు, వీళ్ళ విగ్రహాలు ఇవన్నీ కూడా జైపూర్ నుంచి తీసుకొచ్చి అక్కడ ఇది చేశారని చెప్తారు. చాలా చక్కగా జన్మాష్టమి అప్పుడు, యశోదా జయంతి అప్పుడు, అలాగే ముఖ్యమైన రోజుల్లో చాలా చక్కగా అక్కడ మనకి ఇవన్నీ జరగడం, ఎక్కడెక్కడి నుంచో వ్యక్తులు వచ్చి అక్కడ కృష్ణుడికి ఈ రకంగా చేయడం బట్టి
తప్పనిసరిగా యశోదాదేవిని సందర్శించడం బట్టి పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు సంతానం కలుగుతుందని వాళ్ళ యొక్క నమ్మకాలతో చేయడం, ఇదంతా చాలా చాలా విశేషమైన ప్రదేశంగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఇండోర్ అంటే మనకి తెలుసు కదా, ఇక్కడ నుంచి మనం డైరెక్ట్గా హైదరాబాద్ నుంచి మన ట్రైన్ రూట్లో వెళ్తాం, లేకపోతే ఫ్లైట్లో వెళ్ళినా కూడా అక్కడికి కొంచెం దూరంలోనే మనకి ఈ యొక్క జ్యోతిర్లింగాలు ఉన్నాయి. తర్వాత ఉజ్జయిని మహాకాళేశ్వర టెంపుల్ కూడా అక్కడ నియరెస్ట్గానే ఒక 50-60 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. దేవి అహల్యాబాయి ఎయిర్పోర్ట్ అనేది ఇక్కడ మనకి చక్కగా ఇండోర్లో ఉంది. ఆ ఇండోర్లోనే ఈ ఫేమస్ టెంపుల్గా ఈ యొక్క 232 సంవత్సరాలు దాదాపుగా ఆ సమయం క్రితం ఉన్న యశోదాదేవి యొక్క టెంపుల్ అనేది మనం అక్కడ చూస్తాం. కాబట్టి యశోదా జయంతి సందర్భంగా మన ఆవిడ యొక్క దేవాలయం, దాంతోపాటుగా ఆవిడకి కృష్ణుడి మీద ఉండే మమకారంతో ఆవిడ చాలా 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 అందరూ కూడా ప్రేయర్ చేయవలసిన ఒక చక్కటి తల్లి. ఆవిడ దగ్గర నుంచి మనం ఎన్నో విషయాలు, ఆవిడ ప్రేమ, ఆవిడ కృష్ణుడితో ఆవిడ ఆటపాటలు, ఆవిడ గడిపిన సమయం, అవన్నీ కూడా చాలా గొప్ప విషయాలు. కనుక అంతటి మహానుభావుణ్ణి కట్టివేయగలిగిన ప్రేమతో శక్తి, అంతటి వ్యక్తిని ముద్దుమురిపాలు చూసిన శక్తి, బింబ పండు లాంటి ఆయన ముఖారవిందాన్ని ముద్దాడిన ఆవిడ గొప్పతనాన్ని దామోదరాష్టకంలో చూసి మనం చాలా సంతోషించవలసిన గొప్ప వ్యక్తిగా అనుకుంటూ నమస్కారం. మరి వీక్షించారుగా, ఇది ఇవాల్టి శుభదినం కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.